యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంవి రామ్మోహన్, ఎండోక్రైనాలజిస్ట్, థైరాయిడ్, షుగర్ మరియు హార్మోన్ వ్యాధుల నిపుణుని, పొగతోట, నెల్లూరు. ఈరోజు మే 25న సోమవారం ఈరోజు వరల్డ్ థైరాయిడ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థైరాయిడ్ జబ్బులు ప్లస్ థైరాయిడ్ గ్రంథి గురించి, దానివల్ల వచ్చే ఇబ్బందుల గురించి ప్రజలందరికీ అవగాహన పెంచడం ద్వారా ఈ జబ్బుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని ముందుగానే మనం గుర్తించి ఈ అవేర్నెస్ ద్వారా ప్రజలకి చేరువలో చేరడమే మన ముఖ్య ఉద్దేశం. ఈ వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా ఈరోజు ఒక నెక్స్ట్ 15 నిమిషాల పాటు మనం అసలు ఈ గ్రంథి అంటే ఏంటి, దీనివల్ల ఏం ఇబ్బందులు జరుగుతాయి, ఈ గ్రంథి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటంటే, గొంతులో ఇక్కడ గ్లాండ్ ఉంటుంది. ఇటు ఒక రైట్ లోబ్, ఇటు లెఫ్ట్ లోబ్ అని 2 లోబ్స్ ఉంటాయి. ఈ థైరాయిడ్ గ్రంథి చూడ్డానికి చిన్న గ్రంథి అయినా దాని ప్రభావం చాలా పెద్దది. ఈ గ్రంథి వచ్చేసి మనకి శరీరానికి సంబంధించి శక్తిని ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, మజిల్స్ పనిచేయడానికి, స్కిన్ బాగుండడానికి, బోన్ హెల్త్ బాగుండడానికి, లోపల అవయవాలు గుండె, కిడ్నీ, బ్రెయిన్ పనిచేయడానికి, ప్లస్ కండరాలు పనిచేయడానికి, దాంతోపాటు జుట్టు బాగుండడానికి, నెలసరి సమస్యలు రాకుండా లేడీస్లో హార్మోన్స్ బాగుండడానికి, మిగతా హార్మోన్స్ అన్నీ బాగుండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్లో సమతుల్యత లోపించిందో వాళ్ళకి థైరాయిడ్ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఒక హార్మోను అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటే హైపర్ అని, తక్కువ ఉంటే హైపో అని అంటాం. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోను ఫర్ ఎగ్జాంపుల్ 150 పవర్ బాడీలో రావాలి, 100 వచ్చిందనుకో అంటే 50 పవర్ తగ్గినట్టు. సో ఎప్పుడైతే ఆ ప్రొడక్షన్ తగ్గిందో దానికి సంబంధించిన హైపోథైరాయిడ్ లక్షణాలు మనకు కనపడతాయి. సో ఈ హైపోథైరాయిడిజంలో ఏం జరుగుతుందంటే బాడీలో, శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి పేషెంట్లు మబ్బుగా ఉండటము, డల్గా అయిపోవటము, దాని తర్వాత స్కిన్ డ్రై అయిపోవటము, జుట్టు ఊడిపోవటము, మెన్సెస్ ఇబ్బందులు, పిల్లల్లో అయితే గ్రోత్ సరిగా లేకపోవటము, ఇవన్నీ జరుగుతాయి. ఎవరికైతే ఈ హైపోథైరాయిడ్ గుణాలు ఉన్నాయో వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయించి వాళ్ళకి ఎంత మోతాదులో తగ్గిందో ఆ మోతాదు బయట నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కామన్ జబ్బు ఏంటంటే హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను 150 రావాలన్నాను కదా, వీళ్ళకి 250 వస్తుంది. సో హైపర్ థైరాయిడిజంలో బాడీలో ఉన్న జీన్స్ కారణంగా థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. వీళ్ళకి మనం ఏం చేస్తామంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి తగ్గించేటువంటి యాంటీ థైరాయిడ్ మందులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కామన్గా వెయిట్ లాస్ అవటం, సన్నబడిపోవటం, గొంతు లావు రావటం, కళ్ళు ఉబ్బటం, గుండె దడ రావటం, వీక్నెస్, నరాల వీక్నెస్ ఇవన్నీ రావచ్చు. సో ఈ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్, హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ మనం గుర్తించగలిగితే ముందుగానే ఈ జబ్బు గురించి టెస్టులు చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ థైరాయిడ్ వ్యాధుల్ని ఎవరు డాక్టర్ బెస్ట్గా చూడగలరు అనే దాని గురించి తెలుసుకుందాం. ఎలా అయితే గుండెకి కార్డియాలజిస్ట్ ఉన్నాడో, నరాలకి న్యూరాలజిస్ట్ ఉన్నాడో, కిడ్నీలకి నెఫ్రాలజిస్ట్ ఉన్నాడో, ఈ థైరాయిడ్ జబ్బులన్నిటికీ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. ఇది భారతదేశంలోకెల్లా అత్యంత పెద్ద డిగ్రీ అనమాట. హార్మోన్ సమస్యలకి, డయాబెటీస్, థైరాయిడ్ మరియు హార్మోన్ సమస్యలకి, ఒబిసిటీకి కలిపి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎండోక్రైనాలజిస్ట్ కలవడం ద్వారా ఈ హార్మోన్ సమతుల్యత టెస్టులు చేసి మీకు ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఏం మందులు ఇవ్వాలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు వస్తాయని తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది పిల్లల్లో ఎదుగుదల సమస్యలు ఉంటాయి. హైట్ పెరగట్లేదు సార్, మావాడు లావు వచ్చేస్తున్నాడు సార్, ఈ మంచి డల్గా ఉంటున్నాడు సార్, గ్రోత్ సరిగా లేదు సార్ అని చెప్తారు. సో పిల్లల్లో థైరాయిడ్ ఏం చేస్తుందంటే బోన్ హెల్త్ మీద యాక్ట్ చేసి వాళ్ళకి బోన్ గ్రోత్ సరిగా అవ్వకుండా పొట్టిగా ఉండేటట్టు చేస్తుంది, థైరాయిడ్ సరిగా లేకపోతే. దీన్ని జువెనైల్ హైపోథైరాయిడిజం అంటారు, అంటే పిల్లల్లో వచ్చేది. సో వాళ్ళకు కూడా థైరాయిడ్ టెస్ట్ చేసి మనం వాళ్ళకి మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళు నార్మల్గా ఉండేటట్టు చేస్తాం. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్లో థైరాయిడ్ వస్తుందా అని తెలుసుకుందాం. 100 మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే అందులో 10 నుంచి 20 మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్య ఉంది. ఎప్పుడైతే ఈ హైపోథైరాయిడిజం ప్రెగ్నెన్సీలో ఉందో వాళ్ళకి బిడ్డ గ్రోత్ సరిగా లేకపోవటం, తర్వాత తల్లికి సిజేరియన్ చేయాల్సి రావటం, తల్లికి బీపీ రావటం, తర్వాత తల్లి బిడ్డ హెల్త్ 100% సేఫ్గా ఉండకపోవడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి మనం థైరాయిడ్ పరీక్ష చేయడం ద్వారా థైరాయిడ్ సమతుల్యంగా ఉందా లేదా తెలుసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పురిటి పిల్లలకి థైరాయిడ్ వస్తుందా? చాలామంది పురిటి పిల్లల్లో కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. అంటే వాళ్ళకి దేవుడు గ్లాండ్ సరిగా తయారు చేయడం, అంటే పుట్టుకతోనే వాళ్ళ గ్లాండ్ సరిగా ఉండదు కాబట్టి వాళ్ళకి థైరాయిడ్ ప్రొడక్షన్ 0 ఉంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ లేదో అప్పుడు ఏం జరుగుతుంది,
వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, మానసిక ఇబ్బందులు, ఐక్యూ బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 2 ఇయర్స్లో జరగదు. కాబట్టి ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ లైఫ్ పురిటి పిల్లలకి కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. మనం కానీ థైరాయిడ్ హార్మోన్ వాళ్ళకి ఇవ్వగలిగితే థైరాయిడ్ ప్రాబ్లం గుర్తించి వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. కాబట్టి పురిటి పిల్లలందరికీ, న్యూ బార్న్ బేబీస్ అందరికీ థైరాయిడ్ స్క్రీనింగ్ చేయడం జరగాలి. వాళ్ళకి టెస్ట్ చేసి కంజెనిటల్ హైపోథైరాయిడిజం, పుట్టుకతో థైరాయిడ్ ఉంటే మాత్రం వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది హైపోథైరాయిడిజం పిల్లల గురించి. పెద్దవాళ్ళలో లేడీస్ కొద్దిగా థైరాయిడ్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే 60 వయసు దాటిన తర్వాత జన్యుపరంగా, ఆటో ఇమ్యూనిటీ పరంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూసే సమస్య ఉంది. కాబట్టి పెద్దవాళ్ళందరికీ ఎవరైతే డల్గా ఉన్నారో, మబ్బుగా ఉన్నారో, నీరసంగా ఉన్నారో వాళ్ళందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయించడం ద్వారా వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ జబ్బులు ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి షుగర్కి థైరాయిడ్కి ఏమైనా లింక్ ఉందా, షుగర్ పేషెంట్కి థైరాయిడ్ టెస్ట్ చేయాలా వద్దా దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి షుగర్ పేషెంట్కి ప్రతి సంవత్సరం థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే షుగరు, థైరాయిడ్ అన్నదమ్ములు లాంటివి. సో ఒకటి ఉంటే పక్కన ఇంకోరు ఉంటారు. కాబట్టి ఇవి ఒకదానొకటి మాస్క్ చేస్తాయి, అంటే మనకు కరెక్ట్గా కనపడవు అనమాట. షుగర్ పేషెంట్స్ చాలామందికి షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు సార్, డల్ అయిపోతున్నాను, మొహం వాస్తోందంటే అన్ని షుగర్ టెస్టులు చేస్తాం, కానీ మనం థైరాయిడ్ టెస్ట్ మిస్ అవుతుంటాం. సో నేను నెలకి 20 మంది షుగర్ పేషెంట్స్కి కొత్తగా థైరాయిడ్ వ్యాధిని, మనం కనుక్కోలేని థైరాయిడ్ వ్యాధిని కనుక్కోవడం జరుగుతుంది. వాళ్ళకి కానీ థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి థైరాయిడ్తో పాటు షుగర్ కూడా నార్మల్గా అయిపోయి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ప్రతి షుగర్ పేషెంట్కి ప్రతి సంవత్సరం థైరాయిడ్ ప్రొఫైల్ చేయటం ద్వారా మనం వాళ్ళకి ఏమైనా ముందుగానే జబ్బులు ఉంటే గుర్తుపట్టి షుగర్ బెస్ట్ కంట్రోల్లో చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అసలు థైరాయిడ్ టెస్ట్లు ఎన్ని రకాలు, ఎలా చేయాలి దాని గురించి తెలుసుకుందాం. ఈ థైరాయిడ్ టెస్ట్లు మనం TSH అనే టెస్టు, T3, T4 అనే టెస్టు, FT3, FT4 అనే టెస్టు ఉంటాయి. ఈ 5 టెస్టులు ముఖ్యమైన థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. ఫస్ట్ బాడీలో థైరాయిడ్ హార్మోన్ కానీ మారితే, తగ్గినా పెరిగినా మన బాడీలో ఫస్ట్ చేంజ్ అయ్యేటువంటి హార్మోన్ వచ్చేసి TSH. దీన్ని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యి కిందకు వచ్చి థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేసే హార్మోన్. ఎప్పుడైతే ఈ TSH 1 నుంచి 4 మధ్యలో ఉందో మన థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్గా ఉన్నట్టు. ఈ TSH కానీ 10 కంటే దాటింది అంటే పర్మనెంట్గా మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గినట్టు. వాళ్ళకి లైఫ్ లాంగ్ థైరాయిడ్ మందులు ఇవ్వటం జరుగుతుంది. ఈ TSH వాల్యూ 4 నుంచి 10 మధ్యలో ఉంటే వాళ్ళని ఎర్లీ థైరాయిడ్, లేకపోతే ప్రీ థైరాయిడ్, లేకపోతే సబ్ క్లినికల్ థైరాయిడ్ అంటాం. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడే బార్డర్లో ఉన్నారు, కొద్దిగా ప్రొడక్షన్ తగ్గినట్టు. వీళ్ళకి థైరాయిడ్ పెరాక్సిడేజ్ యాంటీబాడీస్, TPO యాంటీబాడీస్ అనే టెస్ట్ చేయడం ద్వారా ఈ ఎర్లీ థైరాయిడ్ పేషెంట్స్కి మనం యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి TSH వాల్యూ 4 నుంచి 10 మధ్యలో ఉంటే వాళ్ళకి మనం యాంటీబాడీస్ టెస్ట్ చేయడం జరుగుతుంది. యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే 4 నుంచి 10 వాళ్ళకి కూడా మనం థైరాయిడ్ మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే యాంటీబాడీస్ నెగిటివ్ ఉన్నాయో వాళ్ళకి 10 వరకు కూడా మనం మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది పేషెంట్స్ తెలియక 5, 6, 7 TSH, 8 TSH వాళ్ళు యాంటీబాడీస్ చేయకుండా 12.5, 25 మందులు వాడుతుంటారు. సో వాళ్ళకి యాంటీబాడీస్ చేసి నెగిటివ్ ఉంటే, సిమ్టమ్స్ లేకుండా ఉంటే వాళ్ళకి మనం మందులు ఆపేయటం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు అవసరమైతే యాంటీబాడీస్ టెస్ట్ చేయడం ద్వారా కూడా మీ థైరాయిడ్ ఏ స్టేజ్లో ఉంది, ఎందుకు వచ్చిందని కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి థైరాయిడ్ స్కానింగ్ అంటారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్. కొంతమందికి థైరాయిడ్ గ్రంథుల్లో కణుతులు వస్తాయి, నాడ్యూల్స్ అంటారు. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ 2 వైపులు కానీ నాడ్యూల్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ పేషెంట్కి నాడ్యూల్స్ చిన్నవా, పెద్దవా, చూడ్డానికి ఎలా ఉన్నాయి, క్యాన్సర్గా ఉన్నాయా, క్యాన్సర్ కాకుండా ఉన్నాయా, ఉంచాలా, తీసేయాలా, డేంజర్లో ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం థైరాయిడ్ స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ థైరాయిడ్ స్కాన్ చేయడం ద్వారా అల్ట్రాసౌండ్ ఆ నాడ్యూల్ సైజ్ ఎంత, విడ్త్ ఎంత, దాని లోపల సాలిడ్ ఉందా, లిక్విడ్ ఉందా అని తెలియటం జరుగుతుంది. సో ఈ థైరాయిడ్ అల్ట్రాసౌండ్ అనేది కూడా 100లో మేము థైరాయిడ్ పేషెంట్లో 10 నుంచి 20 మందికి చేయటం జరుగుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఈ నాడ్యూల్ యొక్క క్యారెక్టర్ తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే నీడిల్ టెస్ట్ అని చేస్తాం. FNAC అంటారు. ఇలా నీడిల్ పంపించి ఆ నాడ్యూల్లోంచి లిక్విడ్ తీసి దాన్ని మైక్రోస్కోప్లో పెథాలజిస్ట్ ద్వారా రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ పెథాలజిస్ట్ ఏం చెప్తారంటే క్యాన్సర్ గడ్డ, మామూలు గడ్డ అని చెప్తారు. క్యాన్సర్ గడ్డ అనుకో, థైరాయిడ్తో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అన్ని క్యాన్సర్స్తో కంపేర్ చేస్తే థైరాయిడ్ క్యాన్సర్ 100% క్యూరబుల్. ఎందుకంటే ఇది బయటే ఉంటుంది, గ్లాండ్ మొత్తం తీసేయచ్చు, స్ప్రెడ్ అయ్యే లోపల మనం కనుక్కోవచ్చు, నాడ్యూల్ మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి ఈజీ టు ట్రీట్ అనమాట.
కంప్లీట్గా క్యూరబుల్. సో ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేయడం ద్వారా అది మంచిదా చెడ్డదా తెలుసుకొని మనం సర్జరీకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మంచి గడ్డ అని వచ్చింది, బినైన్ నాడ్యూల్ అని వచ్చింది అనుకో, వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం అల్ట్రాసౌండ్ నెక్ ప్లస్ నీడిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి క్యూరబుల్. థైరాయిడ్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉంది. ఎర్లీగా డిటెక్ట్ చేయడం ద్వారా అల్ట్రాసౌండ్ మరియు ఎఫ్ఎన్ఏసి చేయించుకోవడం ద్వారా ఆ కణుతులు మంచివా చెడ్డవా అని తెలియటం జరుగుతుంది. ఇది థైరాయిడ్ క్యాన్సర్ గురించి. యుక్త వయసు అమ్మాయిలకి మెన్సెస్ ఇబ్బందులున్నా, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నా సరే, ఇన్ఫర్టిలిటీ వందత్వం సమస్యలు ఉన్నా సరే, వీళ్ళకి ఈ హార్మోన్స్ అన్నీ థైరాయిడ్తో లింక్ అయినాయి కాబట్టి కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మిడిల్ ఏజ్ 20 to 50 years వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా, వెయిట్ వస్తున్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, యాంకిల్స్ దగ్గర కాళ్ళు ఎక్కువసేపు నడిచాం సార్, నించోన్నాం సార్, కాళ్ళు గుంతలు పడుతున్నాయి సార్, మొహం వాచింది సార్ అని చెప్పినా, ఎక్కువ మబ్బుగా ఉన్నా, గురకొస్తున్నా సరే, వెయిట్ 80 kilos కంటే ఎక్కువ ఉన్నా వీళ్ళందరికీ థైరాయిడ్ టెస్ట్ మనం చేయడం ద్వారా ఇది నిజంగా థైరాయిడ్తో రిలేటెడా లేకపోతే సపరేట్గా వచ్చిందా అని కనుక్కోవడం జరుగుతుంది. ఇది వీళ్ళకి. నెక్స్ట్ 50 నుంచి 70 నుంచి 80 ఏళ్ళ వారికి ఎవరికి చేయాలంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి, డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి, మరియు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయి అంటే వాళ్ళకి ఈసీజీలో మనకి రిథమ్ సమస్యలు ఉన్నాయి, గుండె సరిగా కొట్టుకోవట్లేదు, నాడి సరిగా కొట్టుకోవట్లేదు అనే వాళ్ళందరికీ, ప్లస్ వేరే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ వచ్చింది, తర్వాత వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ థైరాయిడ్ టెస్ట్ చూసుకోవడం ద్వారా మనం ఈ థైరాయిడ్ సమస్యని ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్, ఈ థైరాయిడ్ టెస్ట్లు ఎంత కాస్ట్ అవుతాయి సార్, ఎక్కడ దొరుకుతాయి అంటే మీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర ప్రతి ఎండోక్రైనాలజిస్ట్కి ల్యాబ్ ఉంటుంది. సో టీఎస్హెచ్ అనే పరీక్ష 300 to 400 రూపీస్ ఉంటుంది. T3 T4 టీఎస్హెచ్ అనే పరీక్ష 800 రూపీస్ వరకు అవ్వచ్చు. సో అంత కాస్ట్లీ కాదు. సో ఈ థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనం మందులు ఇవ్వాలా వద్దని డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ఫాస్టింగ్లో చేయాలా, రోజులో ఎప్పుడైనా చేయొచ్చా అంటే ఈ థైరాయిడ్ టెస్ట్ మనం రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఉదయం నుంచి సాయంత్రం లోపల, ఫాస్టింగ్ అవసరం లేదు. నెక్స్ట్ థైరాయిడ్ మందులు ఎప్పుడు వేసుకోవాలి అనే దాని గురించి ఒక పాయింట్ చెప్తాను. థైరాయిడ్ మాత్ర నిద్ర లేవగానే పళ్ళదోముకొని గ్లాస్ వాటర్తో వేసుకోవాల్సి ఉంటుంది. మాత్ర వేసుకున్న గంట వరకు పాలు కాఫీ టీ తాగకూడదు. ఈరోజు మాత్ర మర్చిపోతే పక్క రోజు 2 మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది థైరాయిడ్ సంబంధించి ట్యాబ్లెట్ వేసుకునే టైమింగ్. నెక్స్ట్ థైరాయిడ్కి ఏ ఆహార నియమాలు ఉండాలి అనే పాయింట్ మనం చెప్తాను. థైరాయిడ్కి ఫుడ్కి సంబంధం లేదు. చాలామంది పేషెంట్స్కు క్యాబేజీ తినచ్చా, క్యాలీఫ్లవర్ తినచ్చా, గోబీ తినచ్చా, సార్ గడ్డకూరలు తినచ్చా అని అడుగుతుంటారు. థైరాయిడ్ పేషెంట్లు అందరూ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. ఓన్లీ వద్దనేది ఏంటంటే పింక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, కల్లుప్పు తినద్దు అని చెప్తాం. ఎందుకంటే థైరాయిడ్ ఫంక్షన్ బాగా చేయాలంటే మనకి దాంట్లో ఐడిన్ కావాలి. సో ఐడిన్ లేని ఉప్పు తినడం ద్వారా మన థైరాయిడ్ ఫంక్షన్ సరిగా ఉండదు. ఇప్పుడు హిమోగ్లోబిన్ లేదనుకోండి, వాళ్ళకి ఐరన్ ఇస్తాం, అంటే హిమోగ్లోబిన్ తగ్గితే. ఐరన్ అనేది హిమోగ్లోబిన్కి ఎంత అవసరమో థైరాయిడ్ హార్మోన్కి ఐడిన్ అనేది అవసరం. సో ఈ ఐడిన్ కూడా ఐరన్ లాగా మన బాడీలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళు సాల్ట్ని ఐడైడ్ ఎందుకు చేశారంటే ఐడిన్ కరెక్ట్గా ఇచ్చామంటే థైరాయిడ్ బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు థైరాయిడ్ ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉప్పు మాత్రం ఐడిన్ సాల్టే వాడాల్సి ఉంటుంది. కల్లుప్పు వాడద్దు. థైరాయిడ్ పేషెంట్స్ కూడా నార్మల్ ఐడిన్ సాల్ట్ వాడాలి. కల్లుప్పు, పింక్ సాల్ట్, హిమాలయ సాల్ట్లో కూడా ఐడిన్ ఉండదు కాబట్టి అది అవాయిడ్ చేయటం మంచిది, దానివల్ల ఉపయోగం లేదు. నెక్స్ట్ ఫుడ్ గురించి చెప్పాను, అన్ని రకాల ఫుడ్స్ తినచ్చు. చాలామందికి ఈ ఫుడ్ గురించి అనుమానం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కాదు థైరాయిడ్కి. అదే డయాబెటీస్ అనుకోండి, మీరు ఫుడ్ తగ్గిస్తే డయాబెటీస్ తగ్గుతుంటారు. ఈ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, సార్ ఈ ఫుడ్ తినండి సార్ మీకు థైరాయిడ్ తగ్గుతుంది, మందులు ఆపేస్తే ఛాన్స్ ఉంది మీకు థైరాయిడ్ రివర్స్ అవుతుంది అని చాలామంది అపోహలు చెప్తుంటారు. ఒక్కసారి మీ టీఎస్హెచ్ 10 కంటే ఎక్కువ ఉంది అంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గింది. ఎంత తగ్గిందో ఆ మాత్రం బయట నుంచి చేసుకోవాల్సిందే తప్ప, నేను ఇచ్చేది కూడా హార్మోన్ ట్యాబ్లెట్ తప్ప ట్రీట్మెంట్ కాదు, అది రీప్లేస్మెంట్. అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్. కానీ ఎవరైనా థైరాయిడ్ మాత్రం లేకుండా చేస్తాను సార్, మీకు డైట్తో థైరాయిడ్ కంట్రోల్ చేస్తున్నాను అంటే వాళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నట్టు. జాగ్రత్త పడాలి. ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మన బాడీలో ఉండేటువంటి కెమికల్స్, అది మన మెటబాలిజంని హెల్ప్ చేసే కెమికల్స్, వెయిట్ రాకుండా మిగతా హార్మోన్స్ నార్మల్గా ఉండేటట్టు చూసే హార్మోను. ఇది సరైన మోతాదులో లేకపోతే మాత్రమే బయట నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు వేసుకోవడం ద్వారా మన మెటబాలిజం నార్మల్గా పెట్టుకుంటే మనం 90 ఏళ్ళు వేరే జబ్బులు రాకుండా హ్యాపీగా ఉంటాం. కాబట్టి చిన్న ట్యాబ్లెట్ రోజు తీసుకునే దాని గురించి ఎక్కువగా ఆలోచించి
కన్ఫ్యూజ్ అయ్యి మీరు దాన్ని బట్టి ఈ సోషల్ మీడియా వాళ్ళని, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళని చూసి మోసపోవాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదిక్, హోమియోలో థైరాయిడ్కి మందులు లేవు. నా కింద ఆయుర్వేదిక్, హోమియో డాక్టర్లు థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళు 30 మంది ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆయుర్వేదిక్, హోమియోకి థైరాయిడ్కి సంబంధం లేదు. మీ హార్మోన్ ఎంత మోతాదులో వస్తుంది, ఎంత మోతాదులో లేదు అనే దాన్ని బట్టి మాత్రమే మేము బయట నుంచి హార్మోన్ ఇవ్వడం జరుగుతుంది. మన థైరాయిడ్ గ్లాండ్ ఒకసారి వీక్ అయింది అనుకోండి, దాన్ని రిపేర్ చేస్తే తెలివితేటలు ఇంకా సైన్స్లో రాలేదు. కాబట్టి సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేసుకొని చిన్న రోజుకో మాత్ర దగ్గర మీరు ఎక్కువ ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకే డౌట్ ఉన్నా సరే, మందు ఆపాలనిపించినా, డోస్ మార్చాలనిపించినా ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మా దగ్గరికి వస్తే మేము వాడాలా వద్దా, ఎంత డోస్ వాడాలి, ఏంటి స్టేటస్ ఏంటి అన్నీ చూసుకొని మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. తర్వాత థైరాయిడ్లో క్యాన్సర్స్ వచ్చినా కంప్లీట్లీ క్యూరబుల్గా ఉంటాయి, నాడ్యూల్స్ వచ్చినా కంప్లీట్లీ క్యూరబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు మీ అవగాహన పెంచుకొని కరెక్ట్గా గైడెన్స్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఈ థైరాయిడ్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు మనం నివారించిన వాళ్ళు అవుతాం. ప్లస్ దాని గురించి తెలుసుకోవడం ద్వారా మనలో భయం పోతుంది. చాలామంది పేషెంట్స్ చిన్న విషయానికి ఎక్కువ భయపడిపోయి జబ్బు అర్థం కాక టెన్షన్ పడిపోతుంటారు. సో కాబట్టి ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు చాలా సింపుల్ అనమాట. లైఫ్ స్టైల్ జాగ్రత్తగా పెట్టుకోవడం, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళడం, మంచి ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడం, వెయిట్ పెరగకుండా చూసుకోవడం, దాంతోపాటు అయోడైజ్డ్ సాల్ట్ తినడం ద్వారా కల్లుప్పు కాకుండా మన థైరాయిడ్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. సో ముఖ్యంగా ఈరోజు మనకి టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా సింపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని కాంప్లికేట్ చేయొద్దు. మీరు మీ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో థైరాయిడ్ వస్తుందా రాదని కూడా చెప్పడం జరుగుతుంది, యాంటీబాడీస్ టెస్ట్ చేయడం ద్వారా. సో మీ ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే మీరు మందులు మార్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, అప్పుడే పుట్టిన పిల్లలు, యుక్త వయసు వాళ్ళు, మెన్సెస్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఎక్సెస్ వెయిట్ ఉన్నవాళ్ళు, 80 కిలోలు 60 కిలోల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ప్రతి లేడీస్, జెంట్స్, దాంతోపాటు ప్రెగ్నెంట్ ఉమెన్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఈ థైరాయిడ్ వచ్చేటువంటి ఇబ్బందులను ముందుగానే మనం అరికట్టడం జరుగుతుంది. కాబట్టి సింపుల్ విషయం, గ్లాండ్ చిన్నదే, దాని ఎఫెక్ట్ చాలా పెద్దది. సో మీ ఎండోక్రైనాలజిస్ట్ ద బెస్ట్ పర్సన్. మీకు దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ కలిసి మీ దాన్ని అడగటం ద్వారా మీకు చిన్న సమస్యలను కూడా మేము నివారించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఉంది. వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా థైరాయిడ్ పేషెంట్స్ పెళ్లి చేసుకోవచ్చా, వాళ్ళకి పిల్లలు పుడతారని కామన్గా అపోహ ఉంటుందన్నమాట. చాలామంది యుక్త వయసు వాళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళకి థైరాయిడ్ స్టార్ట్ అయితే వాళ్ళు లైఫ్ లాంగ్ థైరాయిడ్ మాత్రం వేసుకోవాలి. 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే టెన్షను, మా అమ్మాయికి పెళ్లి చేయాలా సార్, నాకు సంబంధాలు రావట్లేదు, థైరాయిడ్ ఉందని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటారు. ఇది చాలా తప్పు అనమాట. సమాజంలో థైరాయిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లము. ఏదో తప్పు చేస్తే వాళ్ళకి థైరాయిడ్ రాలేదు, వాళ్ళ గొంతులో ఉన్న ఒక హార్మోన్ ప్రొడక్షన్ తగ్గింది, దానికి మనం బయట నుంచి హార్మోన్ ఇస్తున్నాం. సింపుల్, చాలా సింపుల్. అది ఆ మాత్రం లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అది మగవాళ్ళకైనా రావచ్చు, ఆడవాళ్ళకైనా రావచ్చు. కాబట్టి థైరాయిడ్ ఉందని చెప్పి పెళ్ళికి అపోహ పడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ, వాళ్ళ సైకిల్స్, ఫ్యూచర్లో పిల్లలు పుట్టడం అన్నీ నార్మల్గా ఉంటాయి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ ద్వారా. ప్రెగ్నెన్సీలో మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ 100 డోస్ ఇచ్చామనుకోండి, 125 చేయడం జరుగుతుంది. లేకపోతే 150, 175 చేస్తాం, 75ని 100, అంటే 25% డోస్ పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇద్దరికి ఇవ్వాలన్నమాట థైరాయిడ్ హార్మోన్. కాబట్టి ప్రెగ్నెన్సీలో సో పెళ్ళి, పిల్లలు, నెలసరి, ప్రెగ్నెన్సీ అన్నీ నార్మల్గా అయిపోతాయి. సో ఆ ఒక్క మాత్ర దగ్గర ఎక్కువ ఆలోచించి ఈ సోషల్ స్టిగ్మా, ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనని తగ్గించుకోవాలి. సో కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్, హైపోథైరాయిడ్ పేషెంట్స్, థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకునే పేషెంట్స్ మనలాగే నార్మల్ పీపుల్. వాళ్ళకి ఎక్స్ట్రా ఇబ్బందులు ఏమీ రావు. వాళ్ళ లైఫ్, వాళ్ళ సంసార జీవితం, వాళ్ళ ప్రెగ్నెన్సీ, వాళ్ళ సైకిల్స్ అన్నీ అందరిలాగానే ఉంటాయి. వాళ్ళని స్పెషల్గా చూడక్కర్లేదు, వాళ్ళ మీద భయపడక్కర్లేదు, వాళ్ళకి పెళ్లి చేసుకుంటే ఏమవుతుందన్న ఆందోళన అవసరం లేదు. కాబట్టి హైపోథైరాయిడ్ మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ మనం హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళని నార్మల్గానే